సువార్త ఇంత భారంగా మీరు ఎలా ప్రకటిస్తున్నారు, మేము కూడా ప్రకటించాలంటే ఏం చేయాలని చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, చాలామంది ఈమెయిల్స్ పెడుతున్నారు. ఈమెయిల్స్ పెట్టిన దానికి అందరికీ నేను రిప్లై ఇవ్వలేను, కానీ వాళ్ళందరి కోసం ఈ వీడియో పెడుతున్నాను. శ్రద్ధగా భయభక్తులు కలిగి పద్ధతిగా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే రోజులు చాలా తక్కువ ఉన్నాయి, వాటిని మనం వినియోగించుకోవాలి. వాటిని యూటిలైజ్ చేసుకోలేకపోతే రోజులన్నీ వ్యర్థంగా పోతాయి. అందుకని మీరు జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ ఈ లింకుని వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, ఈ లింకుని అందరికీ ఫార్వర్డ్ చేయండి. తర్వాత మీరు కూడా చూడండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. సువార్త ఇంత భారంగా ప్రకటించాలి అన్నా, బాధ్యతగా ప్రకటించాలన్నా ఫస్ట్ ఏం చేయాలంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పాడు. సువార్త చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఫస్ట్ ఆజ్ఞ ఏంటో మీ అందరికీ తెలుసు. నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నిజమైన దేవుడిని ఆరాధించాలి, అది ఫస్ట్ ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి.